ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే కూకట్పల్లిలోని ఫెర్టినైన్ సెంటర్లో ఉన్నాం. సో ఈ వీడియో ఎవరి కోసం చేస్తున్నాను అంటే, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు కూకట్పల్లిలో ఉన్నటువంటి ఫెర్టినైన్ సెంటర్కి మనం రావడానికి కారణం ఏంటి అంటే, పీపుల్ హూ వాంట్స్ హ్యావ్ ఏ బేబీస్ పేరెంట్హుడ్ కలని రియల్ చేసుకోవడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. నిజానికి ఆడవాళ్ళందరికీ కూడా, ఏ లేడీస్కైనా కూడా వాళ్ళ సంపూర్ణ జీవితం కంప్లీట్ అయ్యేది మాత్రం ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాతే. సో న్యాచురల్గా అవ్వకపోతే ఎలాంటి ట్రీట్మెంట్స్ ద్వారా మన పిల్లల్ని మనం బేబీకి మనం జన్మనివ్వచ్చు అనేది ఇక్కడ మనకు క్లియర్గా చూపిస్తున్నారు. సో ఎంతోమంది వీళ్ళ దగ్గర నుంచి బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు, చక్కగా పిల్లల్ని కానీ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రావ్య. వారిని అడిగి ఒకసారి అసలు ఇక్కడ ట్రీట్మెంట్స్ ఏంటి, పీపుల్కి మీరు వచ్చిన క్లయింట్స్కి మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తున్నారు, అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇక్కడ జరుగుతున్నాయి అనేది తెలుసుకుందాం. హాయ్ శ్రావ్య గారు. హాయ్ అండి. హాయ్, మై నేమ్ ఇస్ సౌమ్య. హాయ్ అండి, నేను డాక్టర్ శ్రావ్య. యా, నైస్ టు మీట్ యూ. నైస్ టు. సో ఫర్టినైన్ సెంటర్ అనేది ఇప్పుడు చాలామందికి తెలుసు, ఫర్టిలిటీ గురించి అసలు చెప్పుకోవాల్సిన పని లేదు. సో ఇక్కడ ట్రీట్మెంట్స్ ఏమేమి జరుగుతున్నాయి అనేది చాలామందికి కొంచెం డౌట్ ఉంది. మనకు తెలిసినంత వరకు IVF ఒకటి, IUI అని చాలా విన్నాము. సో ముఖ్యంగా మీరు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు ప్రెగ్నెన్సీ అవ్వడానికి? యా అండి. సో యాక్చువల్లీ ఫర్టిలిటీ సెంటర్ అనగానే అందరూ ఏమనుకుంటారు అంటే, రాగానే IVF మాత్రమే చేస్తారా, మనం అసలు వెళ్ళొచ్చా, వీళ్ళు మనం కరెక్ట్గా గైడ్ చేస్తారా లేదా అని అనుకుంటారు. కానీ అది రాంగ్ పర్సెప్షన్ అండి. అసలు ఫర్టిలిటీ సెంటర్స్ ఎందుకు ఉన్నాయంటే, అసలు మీ ప్రాబ్లం ఏంటో డయాగ్నైజ్ చేయడానికి ఫస్ట్ స్టెప్ అండి. తర్వాతనే మనం ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాము. అసలు మీ ప్రాబ్లం ఏంటి, హస్బెండ్ వైఫ్ ఇవాల్యుయేషన్ రెండు కలిపి జరుగుతుందండి. అంటే హిస్టరీ టేకింగ్లో ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అన్నది మనము చూస్తాం హిస్టరీ టేకింగ్లో. తర్వాత మనం కొన్ని బ్లడ్ టెస్ట్ చేయడము, బేసిక్ స్కాన్ చేయడం ఫీమేల్కి. హస్బెండ్కి అయితే సెమెన్ అనాలిసిస్, ఏదో వీర్య కణాల టెస్ట్ అంటాం కదా, అది చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది, ప్రాబ్లం ఎక్కడుంది, లోటు ఎక్కడ జరుగుతుంది, మనం ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి అన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. ఆ క్రమంలోనే మనకు తెలిసిన ట్రీట్మెంట్స్, మనం చేసే ట్రీట్మెంట్స్ ఇక్కడ అనేది ఓవ్యులేషన్ ఇండక్షన్ అండి. అదొక బేసిక్ ట్రీట్మెంట్, న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాగానే. కాకపోతే ఏంటంటే మనం కొంచెం గైడ్ చేస్తాం కపుల్స్ని. ఎలాగా అంటే, కొంతమంది ఒకవేళ ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఏమీ వాడము, మాకు గైడ్ చేయండి అని అంటే, వాళ్ళ ఏదైతే మన ఇన్వెస్టిగేషన్స్లో ఎక్కడన్నా లోపాలు ఉంటే అవి మనము సప్లిమెంట్ చేసుకుంటూ, ఒకవేళ ఫీమేల్లో స్కాన్లో ఎగ్ గ్రోత్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ఎగ్ గ్రోత్ అవ్వడానికి మనం ట్యాబ్లెట్స్ ఇస్తాము. దాన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ అని అంటారు. ట్యాబ్లెట్స్ ఒక 5 days ఇవ్వడం, అవసరం ఉంటే కొంతమందికి 1-2 డోసెస్ ఆఫ్ ఇంజెక్షన్ కూడా పడతాయి. ఇవి ఎగ్ని గ్రో చేయడానికి మాత్రమే. దెన్ మనం స్కాన్లో ఆ ఎగ్ ఎలా గ్రో అయిందో అన్నది మనం మానిటర్ చేసుకొని చూసుకుంటాము రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. తర్వాత స్కాన్లో ఎగ్ గ్రో అయింది అని అన్న టైం, ఫీమేల్ రెడీగా ఉంది అని మనకు అనిపించినప్పుడు, అదే టైంలో ఎండోమెట్రియం ఏదైతే గర్భసంచి లోపల పొర ఎక్కడైతే బేబీ ఇంప్లాంటేషన్ అవుతుందో అది కూడా బాగుందా అని చెక్ చేసుకొని, ఆ టైంలో ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తామండి. తర్వాత భార్యాభర్తల్ని కలిసి ఉండమంటాం. ఇది న్యాచురల్గానే ఉంటుంది. కాకపోతే మేము గైడ్ చేస్తాం వాళ్ళకి ఎగ్ గ్రో అవ్వడానికి, ఎగ్ రిలీజ్ అవ్వడానికి. అండ్ ఏ టైంలో ఏదైతే ఫర్టిలిటీ పీరియడ్ అని అంటామో ఆ టైంలో కలిసి ఉండమని హస్బెండ్ అండ్ వైఫ్కి చెప్తాం.